తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు త్వరలో నెలకు రూ. 25,000 పింఛను, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. నల్గొండ రీజియన్ పరిధిలోని కొత్త బస్సులను ఇద్దరు మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ, అమరవీరుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని కేబినెట్లో చర్చించి త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బీసీలకు పెద్దపీట వేస్తోందని, బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణనను చేపట్టేందుకు నిర్ణయించామని, దీనిలో భాగంగానే రూ. 150 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహం, బీసీ పారిశ్రామికవేత్తలకు సహకారం అందించడంలో ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. దశల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్, బీసీ స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్మెంట్, గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను దశల వారీగా తీరుస్తున్నామని చెప్పారు. గ్రూప్ 1 పరీక్షల్లో బీసీల నుండి 4,500 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డిఏ ఇచ్చామని, 280 కోట్ల బకాయిలలో 80 కోట్లు ఇదివరకే చెల్లించామని, మరో 200 కోట్ల రూపాయలు ఈ నెలాఖరుకు వారి ఖాతాలలో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఏసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులను నడుపుతామని, ముందుగా జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, 35 లక్షల జనాభా కలిగి అతి పెద్ద జిల్లాగా నల్గొండ ఉందని, అందువల్ల ఈ జిల్లాకు ప్రత్యేకంగా 25 బస్సులతో పాటు నార్కెట్పల్లి ఆర్టీసీ డిపోకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించనుందని తెలిపారు. ఏపీలో మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని, చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.